మార్కాపురం జిల్లా గొల్లపల్లిలో గ్రామ ప్రజలు పొదుపు డబ్బును దోచేశాడో పోస్ట్ మాస్టర్. గొల్లపల్లికి చెందిన అనిల్ కుమార్ అనే పోస్ట్ మాస్టర్ ప్రజల పొదుపు ఖాతాలో తమ జమ చేయమని డబ్బులు ఇస్తే ఆ డబ్బును సొంతంగా వాడుకున్నాడని స్థానికులు ఆరోపించారు. ఇదే విషయమై పోస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్ మాస్టర్ భాగవతం బయటపడింది. గ్రామంలో దాదాపు 6 లక్షల రూపాయల పైన ప్రజల డబ్బును దోచుకున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రాథమిక విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో పోస్ట్ మాస్టర్ను సస్పెండ్ చేసి విచారణ కొనసాగించారు. పోస్ట్ మాస్టర్ దగ్గర నుంచి తమ నగదు తమకు తిరిగి ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జూన్ 12 నెలలు మొత్తం కట్టాము. ఒక నెల స్టాంప్ వేసాడు. నువ్వు ఎందుకు అడగలేదు అబ్బాయిని? అందరూ ఇంటికాడనే ఆడనే ఆఫీసులో ఉన్నాయి అది చదువుతానే ఉండు. నేను ఒక్కనే కాదు కదా. ఎంత కట్టావు మొత్తం? 12,000 కట్టాడు. 12,000 కట్టి ఒక్క నెల స్టాంప్ వేసింది వాడు. 11 నెలలు క్లోజ్. అడిగితే ఆడ ఆఫీసులో ఉన్నాయి, వాళ్ళ చెకింగ్కి వెళ్ళినాయి. ఇది చదువుతాను రావట్లేదు, ప్రతి ఆఫీస్కి రావట్లేదు. మొత్తం అమౌంట్ ఎంత? ఊరు మొత్తం మీద ఎంత ఉంటుంది? 5 లక్షలు దాకా. సీతామరపల్లి, మామూలుపాడు, కాశీపురం మొత్తం 6-7 లక్షలు ఉండొచ్చు. మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి విలేజ్, చిత్తవనపల్లి, పాములపాడు, కాశీపురం ఈ 4 పల్లెల్లో గొల్లపల్లి పోస్ట్ ఆఫీస్ ఉన్నది. ఈ పోస్ట్ ఆఫీస్ నందున ఈ ముసలామతగా అందరూ పోస్ట్ ఆఫీస్కి ప్రతి నెల డిపాజిట్ ప్రతి నెల కడుతున్నారు. ఆ డబ్బుని ఆ పోస్ట్ మ్యాన్ వీళ్ళకి ఆ బొక్కులో స్టాంప్ వేయకుండా డబ్బులు ముసలోళ్ళ దగ్గర మొత్తం సోహా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 100 నుంచి 200 మంది బాధితులు ఉన్నారు. ఈ ముసలి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు ఎంక్వైరీ ఆఫీసర్లు పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని దగ్గర నుంచి ఈ ముసలి వాళ్ళకి డబ్బులు కట్టిస్తున్నారు. మొత్తం అమౌంట్ ఎంత? మొత్తం అమౌంట్ వచ్చేసి ఒక 4 నుంచి 5-6 లక్షల లోపు ఉండొచ్చు. ఆడ సంపాదించుకొని మెరగాయ బరకాయ పోయి ఆడ కట్టుకున్న స్వామి అవి మమ్మలాగా చేశాడు. ఎంత కట్టావు? నెలకు 1000 రూపాయలు. అది ఎన్ని నెలలు కట్టావు మొత్తం? ఇప్పుడు ఇంకా రేపు సంక్రాంతి దాకుంటే 3 ఏళ్ళు సరిపోతాయి. 3 ఏళ్ళు నీ పుస్తకంలో రాశాడా? కొడుతున్నాడు, ఆయన కొట్టుకుంటాడు, మాకు కొడుతున్నాడు. డాక్టర్ వచ్చినప్పుడు ముద్ర కొట్టిండు. మొత్తం అమౌంట్ ఎంత ఉంటుంది నీది? నాది ఉండొచ్చు 2 సంవత్సరాలు దాటింది.